హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో ఇండియా నుంచి మా సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళైతే వచ్చారు. వాళ్ళతో మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. అది ఎలా ఉంటుందో చూపిస్తాం. అరే, హలో లక్కీ, వెల్కమ్ టు యూకే. అయ్యా వచ్చుండొచ్చు. మేమైతే పీక్ డిస్ట్రిక్ట్ ట్రిప్ వేసాము. అది యార్క్షైర్ స్కల్ప్చర్ పార్క్ మీద ఫస్ట్ వెళ్ళి అక్కడి నుంచి పీక్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాము. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూస్తే ల్యాండ్స్కేపింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ అంటే పర్సన్కి £10 అలా తీసుకుంటున్నారు. ఈ విజిటింగ్ సెంటర్లో దాని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇప్పుడు చెప్పు. అందులో ఒకటి వీడియో తీస్తున్నాయన ఓన్ చేసుకున్న ఆవు అనమాట. జూమ్ చేసి చూస్తే ఆమె పేరు కనిపిస్తుంది దాని మీద. ఎల్లో కలర్ పెయింట్. వెల్ డన్. బ్రాంజెస్ హౌస్ సార్. Bronze age. Ducks ఉన్నాయి. యా, డక్స్ ఉన్నాయి, బాగున్నాయి. ల్యాండ్స్కేపింగ్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఆటమ్ సీజన్లో వస్తే ఇంకా ఈ ఆకులు ఐ మీన్ చెట్ల రకరకాల రంగుల్లో కనబడతాయి కదా, అప్పుడు చాలా చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఈ బొమ్మలు కూడా చాలా చాలా వింతగా, అంటే 3D బేస్ చేసుకొని డిజైన్ చేసినట్టు కదా, చాలా అట్రాక్టివ్గా బాగా ఉంది. వెదర్ కూడా చాలా అనుకూలంగా ఉంది ఆ రోజు. ఇక్కడైతే ఒక పెద్ద హాల్ ఒకటి ఉంది, కైండ్ ఆఫ్ ఓల్డ్ చర్చ్ అనుకుంటా ఇది. ఇక్కడ వచ్చేసి పక్కనే హోటల్ కూడా ఉంది. వాళ్ళు ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. సో వాష్రూమ్స్ కానీ లైక్ కాఫీ టీలు లైక్ అదర్ ఐటమ్స్ అన్నీ మంచిగానే దొరుకుతున్నాయి. ఈ స్కల్ప్చర్ పార్క్ లో ఇదొక మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. అంటే ఇక్కడ మొత్తం 3D బేస్డ్ డిజైన్స్ కదా, చాలా చాలా బాగున్నాయి. సో దీని దగ్గరికి వెళ్ళి చూస్తే, దగ్గరికి వెళ్దాం కదండి. చూడడానికి ఈ డిజైన్ అనేది చాలా చాలా వింతగాను, చూడడానికి కూడా బాగుంది. ఇలా వెళ్ళాలి. మొత్తానికి ఇక్కడ ఒక మార్గం అయితే మా వాడు కనిపెట్టాడు. మనం తప్పోయా అనుకుంటా. డిఫరెంట్గా ఉంది ఇవి, బట్ చాలా బాగుంది. ఏం తీసేసాను ఇదంతా, చాలా బాగుంది. ఇంత పర్పుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తానికి ఆ కొండ మీద నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడికి వస్తే ఇది చాలా అట్రాక్షన్గా ఉంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఇక్కడ హాఫ్ బాడీ కట్ చేసినట్టుగా ఇట్లా ఉంది షేప్. అయితే ఈమె వచ్చేసి ద వర్జిన్ మదర్ అంట, ద వర్జిన్ మదర్ అనేసి ఇలా పెట్టినారు. ఇది కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. జనాలకి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు. అది ఇక్కడ కథ. హలో.
అట్లా ఉన్న ఒక వాటర్ బాడీ. ఈ వాటర్ బాడీలో ఒక బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ అగైన్ ఒక రిజర్వాయర్ కూడా ఉంది. సో మనం రిజర్వాయర్ సైడ్ వెళ్తున్నాము. సో ఇదంతా ఒక రిజర్వాయర్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ అంతటిని, ఈ ఏరియాలో కలెక్ట్ అయిన వాటర్ అంతటిని ఇక్కడ స్టోర్ చేసి అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటారు డౌన్ స్ట్రీమ్ ఏరియాలో. ఇదంతా రిజర్వాయర్ అప్పెప్ట్ ఏరియా అనమాట ఇదంతా. సో మా గ్యాంగ్ అంతా అక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు రిజర్వాయర్లో. రిజర్వాయర్ పైన ఉన్న దాని మీద మా కోసం. అండ్ 908 దూరంగా చూస్తే అక్కడ ఆవులు కూడా ఉన్నాయి. మనకేదో ఇండియాలో ఉంటే దాన్ని రెగ్యులర్గా చూస్తాం, కానీ ఇక్కడ పిల్లలు అట్లా చూసి ఎక్సైట్ అవుతారు ఏంటో వెరైటీగా. అంతే దూరంగా ఉంటే కొత్తగా చూస్తున్నప్పుడు అలాగే ఉంటాయి. ఇక మా లక్కీ ఒక లైవ్ కెమెరా పట్టుకుని తిరుగుతున్నాడు. సో అందులో కూడా రికార్డ్ చేస్తున్నాడు. సో లుక్ హిమ్ హే సే హాయ్ లక్కీ. ఓకే, బాస్ మీద తీతో చాలా పెద్ద ఫామ్ లో ఒకటి. ఇలా ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ నేను క్యాప్చర్ చేసి వీడియోలో అక్కడక్కడ అటాచ్ చేస్తుంటాను ఫొటోస్ని. సో వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. రెఫరెన్సిల్ మనకు తెలుసు కదా, వాళ్ళ మన బంధువులే కదా. భయపడబాకండి, రెపాన్సిల్ అంటే ఏం లేదు, పొడవాటి జుట్టున్న యువరాణి. ఆమె తన జుట్టుని ఏ రకమైన ఆయుధంగా అయినా ఉపయోగించగలదన్నమాట. ఇక్కడ చూడండి, ఆ జుట్టుకి చివర అంతా రకరకాల ఆయుధాలని ఫిక్స్ చేస్తున్నారు. దాంతో ఆమె యుద్ధమైనా చేయగలదు, ఎటువంటి పోరాటాలైనా చేయగలదు అనమాట. తన రక్షణ కోసం అవసరాన్ని బట్టి ఉపయోగిస్తుంది అనేసి మ్యూజియం లాగా పెట్టినారు దాన్ని. వీడియోలు అయితే మనం చివరకు వచ్చేస్తున్నాము. సో ఇక్కడ ఈ పార్కులో ఉన్న ముఖ్యమైన ప్లేసెస్ని అన్నిటినీ అక్కడ ఫోటోలుగా క్యాప్చర్ చేసినట్టు ఇక్కడ పెడుతున్నాను. చూడండి, మీరు ఈ పార్క్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా వీటిలన్నిటినీ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. కాకపోతే ఇదంతా విజిట్ చేయడానికి మీకు 1.5 hour టు క్లోజ్ టు 2 hours కూడా పట్టచ్చు. రిలాక్స్గా చేయాలంటే టైం తీసుకున్నా మీకు మంచిగానే టైం పాస్ అవుతుంది. ఇక్కడ రిలాక్స్గానే ఉంటుంది. మేబీ వర్త్ వాచింగ్ అని కూడా చెప్పచ్చు. ఫుడ్ తెచ్చుకుంటే అక్కడ కూర్చొని తినే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అలా పిక్నిక్ స్పాట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. గ్యాంగ్ అయితే ఇక్కడి నుంచి బయలుదేరేసి పీక్ డిస్ట్రిక్ట్లో ఉన్న కొన్ని పీక్స్ని ఎక్కదాము, లేదా ఆ పీక్స్ పైకి వెళ్ళి అక్కడ కాసేపు రిలాక్స్ అవుదాం అన్నట్టు బయలుదేరేసాం. చూస్తున్నారు కదా, కనిచూపు మేరకు మొత్తం పీక్సేనండి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 పీక్స్ మధ్య దారుంది. అంటే మనం తెలుగులో చెప్పాలంటే కొండల్లో అంటారు కదా, అలా ఈ కోనల్లో నుంచి మార్గం అయితే ఉంది. దాంట్లో మన కార్లో వెళ్ళాలి. సో ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మరి చూద్దాం, క్యాప్చర్ చేయడానికి వీలవుతుందో లేదో చూసి మీకు ఇక్కడ పెడతాను. తర్వాత అయితే ఏదో ఒక కొండపైకి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అవ్వడం, ఈ సాయంత్రాన్ని అక్కడ గడపడం, అది మన ప్లాన్. అది 5 peaks కాదు, 3 peaks.
హలో కొండలు చూడండి ఫ్రెండ్స్. Hey guys. Hi. We're going down this way, though. We're going down and coming back up. ఆ పైకి ఎక్కాలి ఇప్పుడు మనం. ఓపికనంతసేపు వెళ్ళి తిరిగి వచ్చా. సాయంత్రం తెచ్చుకున్న స్నాక్స్ మొత్తం అయిపోగొట్టడానికి ఈ సెలయేరు పక్కన అలా కూర్చొని ఎవరంటారులేండి చిన్న కాళ్ళ పిల్లకాళ్ళను కూడా. సో అటు ఏటిగట్టును కూర్చొని ప్రశాంతంగా స్నాక్స్ తింటూ పిచ్చాపాటి కబుర్లతో అది తినేసి మళ్ళీ ఒక చిన్న వాకింగ్ చేసుకొని మేము నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాం. సో మొత్తానికైతే మన వీడియోని ఇలా ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and for the more updates and more videos. Bye bye.